శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 36వ నామమైన స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయ అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదంతా కూడా ఒక్క నామమే, విభజించి పారాయణ చేయరాదు. జగన్మాత నడుము మీద 3 గీతలు ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని శ్లోకంలో వర్ణిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క వక్షస్థలం అత్యంత బరువుగా ఉంటుందట. మరి సృష్టి మొత్తానికి పోషణ శక్తిగా ఉన్నది అమ్మే కదా. అందువలన అతి బరువైన, అతి పెద్దవైన స్తనాల్ని కలిగి ఉంటుందట అమ్మవారు. నడుమేమో చాలా సన్నదిగా ఉంటుంది. ఈ స్తనాల బరువుని అంతటి సన్నని నడుము ఎలా మోయగలుగుతుంది? అందుకే స్తనాల బరువు తాళలేక నడుము అటు ఇటు ఊగుతుందట. అందువల్ల 3 వరుసలుగా ఉన్న పట్టబంధముచే అంటే వడ్డానంతో బంధించటం చేత ఆ వడ్డానం యొక్క ఒత్తిడికి నడుము మీద 3 గీతలు ఏర్పడ్డాయట. ఉత్తమ సాముద్రిక లక్షణం ఉన్నవారికి లలాటం, కంఠం, నడుము దగ్గర 3 గీతలు ఉంటాయట. ఇది మహా సౌభాగ్య లక్షణంగా శాస్త్రం చెబుతున్నది. అంతేకాకుండా ఈ శ్లోకంలో అంతర్గతంగా ఉన్న మంత్ర సంకేతాలు ఏమిటి అంటే, అమ్మవారి యొక్క పంచదశి మంత్రం 3 కూటములుగా ఉంటుంది. మొదటి కూటమిని వాగ్భవ కూటము అని, రెండవ కూటమిని కామరాజ కూటము అని, మూడవ కూటమిని శక్తి కూటమి అని అంటారు. వాగ్భవ కూటం అనేది శిరస్సు నుంచి మెడ వరకు ఉంటుంది. మెడ నుంచి కటి ప్రాంతం అంటే నడుము ప్రాంతం వరకు కామరాజ కూటం ఉంటుంది. అలాగే నడుము నుంచి పాదాల వరకు ఉన్న దానిని శక్తి కూటము అని అంటారు. ఈ 3 కూటములకి సంకేతంగా పంచదశి మంత్రం ఉన్నది. 15 అక్షరాల ఈ పంచదశి మంత్రం 3 హ్రీంకారాల కలయికతో ఉంటుంది. వివరంగా చెప్పాలి అంటే వాగ్భవ కూటం చివరన హ్రీం వస్తుంది. అలాగే కామరాజం కూటం చివరన, శక్తి కూటం చివరన హ్రీం వస్తూ ఉంటుంది. మొత్తంగా 3 హ్రీంకారాల సమ్మేళనమే ఈ పంచదశి మంత్రం. శ్రీ విద్య ఉపాసకులకి ఇది సుపరిచితమే. శ్రీ విద్యలో ప్రవేశించిన వారికి మొదట గణపతి, ఆ తర్వాత బాలా మంత్రాన్ని, ఆ తర్వాత ఈ పంచదశి మంత్రాన్ని ఉపదేశిస్తారనమాట. ఈ హ్రీంకారంలో హ, ర, ఈం అనే అక్షరాలు ఉన్నాయి కదా. ఈ 3 అక్షరాల కలయికే హ్రీం అన్నమాట. వాగ్భవ కూటంలో ఉన్న నుదిటి మీద, అలాగే కామరాజ కూటంలో ఉన్న మెడ మీద, అదేవిధంగా శక్తి కూటములో ఉన్న నడుము మీద ఉన్న ఈ 3 గీతలే హ్రీంకారంలో ఉన్న హ, ర, ఈం. మొత్తంగా అమ్మ దేహమంతా కూడాను మంత్రమయమే. మహామంత్ర స్వరూపిణి అయిన ఆ తల్లిని గురించిన విషయాలను వినాలన్నా, ఉపాసన చెయ్యాలన్నా, అమ్మ గురించిన జ్ఞానాన్ని పొందాలన్నా, చివరికి ఆ చైతన్య రూపిణి యొక్క చిత్రపటాన్ని స్పృశించాలన్నా కూడాను సుకృతం ఉండి తీరాలి ఖచ్చితంగా. అన్నీ తానే తనలో మనల్ని ఐక్యం చేసుకొని మరు జన్మంటూ లేని మోక్ష ప్రాప్తిని మనకి ప్రసాదించడానికి అమ్మ మనకి జన్మనిచ్చింది. కనుక అందరం సద్వినియోగం చేసుకుందాం. మహామంత్ర స్వరూపిణి అయిన ఆ తల్లి పాదాలని స్పృశించి మన కర్మని క్షయం చేసుకుందాం. అంతటి మంత్రమయ స్వరూపిణి మనకి సాన్నిధ్యం ఇస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మలిన పూరితంగా ఉన్న మన సంస్కారాల్ని ఉద్ధరించుకోవాలి. కనుక అంతర్గతంగా మంత్ర సంకేతాలతో నిండి నిబిడీకృతమైన లలితా సహస్రాన్ని నిత్యం పారాయణ చేసి అమ్మ సన్నిధి చేరుకోవటానికి అర్హతని, అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుదాం. మరో నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.